వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను మినప జంతికలను కమ్మగా కరకరలాడుతూ గుల్లగా వచ్చేలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చూపించబోయే విధానంలో ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీకు కూడా ఇలాగే క్రిస్పీగా వస్తాయి. ఈ మినప జంతికలు చేయడానికి ముందుగా ఒక బ్లెండర్ జార్ తీసుకొని అందులోకి 10 కారం గల పచ్చిమిరపకాయలను మధ్యకు కట్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని టీ స్ట్రైనర్తో ఒక బౌల్లోకి వడపోసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు తయారు చేయడానికి పిండి కలుపుకుందామండి. అందుకోసం ఒక పళ్ళెం తీసుకొని అందులోకి 1 కప్పు మినప్పిండి. ఈ మినప్పిండి మినపగుళ్ళను కానీ మినపప్పును కానీ దోరగా వేయించి చల్లారిన తరువాత మరపట్టిస్తే ఇలా వస్తుందండి. దాన్ని 1 కప్ తీసుకున్నాను. అలాగే 3 కప్పుల వరకు బియ్యం పిండి, దీనినే వరిపిండి అని కూడా అంటారు. 1 కప్పు మినప్పిండికి 3 కప్పుల బియ్యం పిండి కొలతండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ వాము, 1 స్పూన్ నువ్వులు, అలాగే కొద్దిగా పసుపు. నేను పసుపుని జంతికలు మంచి కలర్ రావడం కోసమే వేశానండి. సాధారణంగా మినప జంతికలు తెల్లగానే ఉంటాయి. మీకు పసుపు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే. ఆ తరువాత ముందుగా తయారు చేసి పక్కకు పెట్టుకున్న పచ్చిమిరపకాయ రసాన్ని కూడా ఇందులోకి వేసి ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇలా అన్ని పదార్థాలు వేసిన తర్వాత వేడి నీళ్ళతో ఈ పిండిని కలుపుకుందామండి. పిండి మొత్తం ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నూనెను వేడి చేసుకోవాలి. ఈలోపు జంతికలు ఒత్తుకోవడానికి ఇలాగ 3 రంధ్రాలు కలిగిన ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకొని మనము కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది తీసుకొని ఇలాగే జంతికల గొట్టంలోకి ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కాగుతున్న నూనెలో జంతికలలాగా వేసుకొని వేయించుకోవాలి. నూనెలో జంతికలు వేసిన తర్వాత ఇలా పైన నురగలాగా వస్తుంది కదండి, ఆ నురగ తగ్గాక రెండో వైపు ఫ్లిప్ చేసుకొని వేయించుకోవాలి. ఈ కలర్లో వస్తే సరిపోతుందండి, వేగినట్టే. తీసుకుని పక్కకు పెట్టుకుందాం. మరొకసారి ఇదే ప్రాసెస్లో జంతికల్ని ఒత్తుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో జంతికల్ని వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవి కాకుండా ఒకేసారి పెద్ద జంతికల్లా కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం ఇదే విధంగా జంతికలలాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా నూనెలో వేయించుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఒక తడి క్లాత్ మీద జంతికలు అన్నీ ఒకేసారి మీకు నచ్చిన సైజులో వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి. మీకు ఏది సులువు అనిపిస్తే ఆ విధానాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న జంతికలు అన్నిటినీ కూడా నూనె వాడేసేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అంతేనండి, కమ్మనైన కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి. మీ ఇంట్లో పిల్లలకి స్కూల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత
ప్రాసెస్డ్ స్నాక్ ఐటమ్స్ ఇవ్వకుండా ఇలాంటి స్నాక్స్ని హెల్తీగా ఇంట్లోనే మీ చేతులతో తయారు చేసి పెట్టండి. ఆరోగ్యానికి మంచిది, అలాగే మీ చేతులతో చేసిన తృప్తి మీకు ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వంటలక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది.